రాముని యొక్క ధర్మ నిరతిని, సత్యపరాక్రమాన్ని చవిచూచినటువంటి రాక్షసుడు సైతము తన రాక్షసత్వాన్ని వదిలేసి మునివర్తనుడై జీవించాడు అనంటే రాముడు అనుసరించినటువంటి ధర్మాలు ఎంతటి మహత్తరమైనవో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి రామాయణ ధర్మాలను గురించి మనం ఎప్పుడు చదువుకుంటాం, మనం ఎప్పుడు మారతాం, మన పిల్లలకి ఆ ధర్మాలను గురించి ఎప్పుడు తెలియజేస్తాం? ఏ ధర్మము తెలియకుండా మన పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళు భ్రష్టత్వం చెంది ఇతర మతస్థులను సైతము వివాహాలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే గుడ్లు అప్పగించు చూస్తూ ఉన్నాం. అలాంటి దుస్థితిలోకి హిందువులను దిగజారిపోయాం. ఇతర మతస్థులు తమ పిల్లలకి తమ ధర్మాలను గురించి నూరి పోస్తూ ఉంటే హిందువులైనటువంటి మన పిల్లలకి మాత్రము మనం ఏ ధర్మాలను గురించి తెలియజేయకుండా ఎందుకు పనికిరాని వాళ్ళగా పెంచుతూ ఉన్నాం.